హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం 40,000 రూపీస్లో ఒక మంచి ల్యాప్టాప్ ఏం పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి అయితే మాట్లాడదాం. ఒక మంచి స్టూడెంట్ ల్యాప్టాప్ గురించి కనుక మీరు చూస్తున్నట్లయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇందులో షేర్ చేస్తాను. ఎందుకంటే బేసిక్గా ఈ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో మనకి నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ ఉన్నాయి. దగ్గర ఒక 10 ల్యాప్టాప్స్ వరకు అయితే ఉన్నాయి. 10 ల్యాప్టాప్స్లో నేను పిక్ చేసి కేవలం 3 ల్యాప్టాప్స్ అయితే మీకు చెప్తాను. థర్డ్ ల్యాప్టాప్ కూడా వెరీ రేర్ సిచ్యువేషన్లో ప్రిఫర్ చేయండి. ఫస్ట్ 2 వీటిని అయితే ప్రిఫర్ చేయండి. మిగతావి ఎందుకు కొనొద్దో కూడా ఈరోజు ఫస్ట్ టైం మనం ఇప్పటి నుంచి ఏ ల్యాప్టాప్ ఎందుకు కొనాలో చెప్పేదాంతో పాటు మీకు అదర్ వేరే ల్యాప్టాప్స్ ఉంటే అవి ఎందుకు కొనకూడదో కూడా మీకు క్లియర్ ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మన క్రైటీరియా చూసినట్లయితే స్టూడెంట్స్ అంటే మస్ట్ అండ్ షుడ్గా బ్యాక్లైట్ కీబోర్డ్ అయితే ఉండాలి. సో ఫస్ట్ ల్యాప్టాప్ నేను ప్రిఫర్ చేయడానికి సో బ్యాక్లైట్ కీబోర్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. హెచ్డి కెమెరా ఉండాలి అండ్ 512 GB SSD ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే ఉండాలి. i3 కానీ Ryzen 3 కానీ ప్రాసెసర్ అయి ఉండాలి, లేటెస్ట్ జనరేషన్. ఇవి ఖచ్చితంగా ఉండాల్సింది మెయిన్ నెంబర్ 1 ల్యాప్టాప్కి మాత్రమే. ఆ తర్వాతకి నేను చూస్తే ఏ ల్యాప్టాప్ కూడా నాకు ఇవైతే కనిపించలేదు. కొన్నిటికి కొన్ని ఉన్నాయి, కొన్నిటికి కొన్ని లేవు. ఇక ఫస్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే HP 14S 43,000 రూపాయలకి మనకి అమెజాన్లో ఆఫర్లో ఉందన్నమాట. సో అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు కార్డ్ ఆఫర్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కార్డ్ ఆఫర్స్ కలుపుకుంటే ఒక 1,000-1,500 అటు ఇటు పోయినా సరే మీకు అరౌండ్ 41,000 నుంచి 42,000 రూపీస్లో మీకు ఇది దొరికే ఛాన్స్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ 43,000 రూపీస్ కూడా దీని మించిన బెటర్ ల్యాప్టాప్ మీకు ఆ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో ఇంకోటి చూడడానికి అయితే లేదు. అదైతే క్లియర్గా చెప్పగలను. సో బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ, నేను చెప్పేవన్నీ కూడా మీకు ఈ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ తోటే వస్తాయి. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 14 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. 250 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే అనమాట మీకు ఇది. సో సన్లైట్ నార్మల్గా మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమైనా లైట్స్ ఉన్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో రిఫ్లెక్షన్ ఏమవుతుంది. ఇంకా మెయిన్ ఇందులో అట్రాక్షన్ వచ్చేసి మనకి Ryzen 3 5300Uతో వస్తుంది. కంపేర్ టు i3 11th జనరేషన్ Ryzen 3 5300U అనేది 4 కోర్స్తో వస్తుంది అండ్ 8 థ్రెడ్స్తో వస్తుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. క్లాక్ స్పీడ్ చూసినట్టయితే మనకి అప్ టు 3.8 GHz అయితే ఉంటుంది. ఒక మంచి ప్రాసెసర్ ఈ ప్రైస్ రేంజ్లో నెంబర్ 1 ప్రాసెసర్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇంటర్నల్ GPU చూసినట్లయితే AMD Radeon గ్రాఫిక్స్తో వస్తుంది అండ్ 8 GB ర్యామ్తో వస్తుంది. 3200 MHz స్పీడ్ ర్యామ్ అనమాట. ఇది ఫ్రీక్వెన్సీ అనేది మీకు బెటరే ఉంటుంది. చాలా ఫాస్ట్ ర్యామ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ 512 GB SSD స్టోరేజ్తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు. సో 256 అయితే కదా, అది కూడా గుర్తుంచుకోండి. అండ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వచ్చే ఏకైక ల్యాప్టాప్ అండర్ 43,000లో ఇది ఒక్కటే అని చెప్పుకోవాలి. ఇక వెబ్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి హెచ్డి వెబ్ కెమెరాతో వస్తుంది అండ్ అలానే మనకి 41 వాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది అనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. అప్ టు 6 hours వరకు అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు. బట్ ఈజీగా మీకు ఇది దగ్గరగా 4 hours వరకు అయితే రావచ్చు. సో మీరు హెవీ టాస్క్లు చేస్తే మాత్రం మీకు మోర్ దెన్ 4 hours అయితే అసలు రాదు. అండ్ 1.46 kgs వెయిట్ అయితే ఉంటుంది. వెరీ లైట్ వెయిట్ అల్ట్రా పోర్టబుల్ ల్యాప్టాప్ అనమాట ఇప్పుడు నేను చెప్పే అన్ని ల్యాప్టాప్లో కల్లా. అండ్ అలానే మనకి చూసినట్లయితే పోర్ట్ చూసినట్లయితే మనకి USB 3.2 పోర్ట్స్ అయితే మనకి చూడడానికి అయితే ఉంది. టైప్ ఏ పోర్ట్ అయితే మనకి 5 Gbps స్పీడ్ వరకు అయితే ఉంటుంది. HDMI పోర్ట్ ఉంటుంది. సో అండ్ అలానే మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పోర్ట్స్ అనేది అవైలబుల్గా ఉంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తాను. అండ్ అప్గ్రేడబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఒక్క ప్రాబ్లం ఈ ల్యాప్టాప్ నేను అబ్జర్వ్ చేసింది, అప్గ్రేడబిలిటీ అనేది లేదు. బట్ స్టిల్ నెంబర్ 1 ల్యాప్టాప్ అని ఎందుకు చెప్పానంటే మీకు 512 GB SSDతో వస్తుంది. స్టూడెంట్స్కి 512 GB మోర్ దెన్ ఎనఫ్. ఒకవేళ 256 వచ్చినట్టయితే మనం అప్గ్రేడబిలిటీ కావాలని అడిగేవాళ్ళం. అండ్ ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే 8 GB 3200 MHz. స్టూడెంట్ 42,000లో చూసేవాళ్ళు ఫర్దర్గా మీరు అప్గ్రేడ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేయండి. సో అప్గ్రేడబిలిటీ నాట్ ఏ ప్రాబ్లం. మా యూసేజ్కి 8 GB మోర్ దెన్ ఎనఫ్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్స్కి 8 GB మోర్ దెన్ ఎనఫ్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఖచ్చితంగా దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ Windows 11తో వస్తుంది. MS Office 2019 ఫ్రీగా వస్తుంది అండ్ ఇన్బిల్డ్గా మీకు Alexa సపోర్ట్తో వస్తుంది అనమాట. అండ్ ఇక ఓవరాల్గా దీన్ని ఎందుకు తీసుకోవాలనుకుంటే మాత్రం బెటర్ CPUతో వస్తుంది, బెటర్ డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, 512 GB SSDతో వస్తుంది. అందుకనే నేను దీన్ని నెంబర్ 1 అయితే పిక్ చేస్తాను. ఖచ్చితంగా మీ బడ్జెట్ అనేది 43,000 రూపీస్ అయితే మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఈ ల్యాప్టాప్కి ఇవ్వండి. అండ్ సెకండ్ ప్రయారిటీ వచ్చేసి Lenovo IdeaPad 3. యాక్చువల్గా దీన్ని కూడా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పొచ్చు. ఓన్లీ ఒకే ఒక రీజన్ దీన్ని నేను సెకండ్ ప్రయారిటీలో పెట్టడానికి, నో బ్యాక్లైట్ కీబోర్డ్. బ్యాక్లైట్ కీబోర్డ్ మనకి ఇందులో చూడడానికి ఉండదు. ఎక్సెప్ట్ దట్ మీకు ఇంకా సేమ్ నేను ఇందాక ఏదైతే HP 14S చెప్పానో ఇంచుమించు దాని అంత స్పెసిఫికేషన్స్ అయితే మీకు చూడడానికి అయితే ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఇది కూడా మీకు ప్లాస్టిక్ బిల్తో వస్తుంది. 15.6 inches ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది అండ్ 250 నిట్స్ ఉంటుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే ఇందులో కూడా మీకు చూడడానికి ఉంటుంది. i3 11th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. బేస్ క్లాక్ స్పీడ్ మనం చూసినట్లయితే 3 GHz ఉంటుంది. అదే మ్యాక్స్ చూసినట్లయితే మనకి 4.1 GHz వరకు అయితే ఉంటుంది. అండ్ గ్రాఫిక్స్ చూసినట్లయితే మనకి ఇంటెల్ అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్తో వస్తుంది. 8 GB ర్యామ్తో వస్తుంది. ఇది కూడా మీకు హై స్పీడ్ ర్యామ్ 3200 MHz స్పీడ్తో వస్తుంది. నేను చెప్పే అన్ని కూడా మోస్ట్లీ పిక్ చేసిన అన్ని కూడా నేను 3200 MHz పిక్ చేశాను. అండ్ స్టోరేజ్ చూసినట్లయితే మనకి 256 GB SSD స్టోరేజ్తో వస్తుంది. బ్యాక్లైట్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మనకి నో బ్యాక్లైట్ కీబోర్డ్ అనమాట, నార్మల్ కీబోర్డ్ అయితే ఉంటుంది. సో అదొకటైతే మీరు నైట్ వర్క్ చేస్తారనుకుంటే మాత్రం దీన్ని అయితే స్కిప్ చేసి HP 14Sకి అయితే వెళ్ళండి. లేదు మీరు నైట్ టైం వర్క్ చేయరు, డే టైంలోనే యూస్ చేస్తారనుకుంటే మాత్రం దెన్ బ్యాక్లైట్ కీబోర్డ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్.
అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇది కూడా మనకి హెచ్డి వెబ్ కెమెరాతో వస్తుంది, 45 వాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. ర్యాపిడ్ ఛార్జ్ ఉంటుంది అన్నమాట. ఇది 1 అవర్ ఛార్జ్ చేస్తే మీకు 80% వరకు అయితే ఛార్జ్ అవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసినట్లయితే అప్ టు 7.5 అవర్స్ అయితే అంటున్నారు. బట్ ఈజీగా మనం టెస్టింగ్ చేసిన దాన్ని బట్టి అయితే మనకి అరౌండ్ 4 అవర్స్ వరకు అయితే వచ్చిందనమాట. అండ్ అలా మనకి పోర్ట్స్ చూసినట్లయితే 2 USB 3.2 Gen 1 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్ అని ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ప్రతి ఒక్క పోర్ట్ చెప్పడం అనేది చాలా ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత అప్గ్రేడబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ర్యామ్ అనేది మీరు అప్ టు 12 GB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. 4 GB ఆన్ బోర్డ్ ఉంటుంది. 4 GB మీరు స్వాప్ చేసుకొని ఇంకో 8 GB వేసుకుంటే మీకు అప్ టు 12 GB వరకు వెళ్తుంది. అండ్ స్టోరేజ్ కూడా మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అప్గ్రేడబిలిటీ పరంగా మాత్రం ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఓఎస్ చూసినా సరే మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ విండోస్ 11తో వస్తుంది. MS Office 2021 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఒక మేజర్ ప్రో అని చెప్పుకోవచ్చు. వీటన్నిటికంటే మేజర్ ప్రో వచ్చేసి మనకి వారంటీ వచ్చేసి మనకి ఇది 2 years ఆఫ్ వారంటీతో వస్తుంది. ఇందా నేను చెప్పిన HP 14s అనేది మీకు 1 year వారంటీతో వస్తుంది. సో ఓవరాల్గా దీన్ని కొనడానికి రీజన్స్ మీకు చెప్పాను కదా, బెటర్ ప్రాసెసర్తో వస్తుంది, బెటర్ డిస్ప్లేతో వస్తుంది, అండ్ ర్యాపిడ్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ దండిగా ఉన్నాయి. విండోస్ 11, MS Office 2021, 2 years ఆఫ్ బ్రాండ్ వారంటీ, అండ్ బెజల్స్ మీరు చూసినట్లయితే చాలా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా మాత్రం బ్యాక్లెట్ కీబోర్డ్ అనేది ఒకటి పక్కన పెడితే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీకు సెకండ్ ప్రయారిటీ మీరు తీసుకోవచ్చు బ్యాక్లెట్ కీబోర్డ్ కావాలనుకుంటే HP 14s వెళ్ళండి. అండ్ థర్డ్ ల్యాప్టాప్ చూసినట్లయితే మీకు Redmi Book 15 ఈ-లెర్నింగ్ ఎడిషన్ అనమాట. సో దీన్ని నేను మోస్ట్లీ సజెస్ట్ చేయకపోవడానికి ఎందుకో కారణాలు చెప్తాను ఫస్ట్. ఆ తర్వాతకి లేదు మీకు స్ట్రిక్ట్లీ బడ్జెట్, మీ బడ్జెట్ అంతే 39,000 అని అనుకుంటే మాత్రం అప్పుడు దీని మీద ఒక లుక్ అయితే అండి. ఇది వచ్చేసి మనకి 15.6 inches ఫుల్ హెచ్ డిస్ప్లేతో వస్తుందన్నమాట. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు TN ప్యానల్తో వస్తుంది. TN ప్యానల్ అంటే మీకు వివింగ్ యాంగిల్స్ అనేది సరిగ్గా అయితే ఉండవు. నేను ఆల్రెడీ యూజర్ రివ్యూస్ అన్ని చదివాను. చాలామంది వివింగ్ యాంగిల్ గురించి ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా మీకు డిస్ప్లే అయితే అంత టాప్ నాచ్ అయితే ఉండదు. డిస్ప్లేలో మెయిన్ ప్రాబ్లం. అండ్ సెకండ్ వచ్చేసి మీకు అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ అయితే లేవు. అండ్ మెయిన్ ఇవి రెండు మేజర్ ప్రాబ్లమ్స్ అని చెప్పొచ్చు. ఎక్సెప్ట్ దీస్ టూ మీకు ఓవరాల్గా మీకు ల్యాప్టాప్ అంతా కూడా బెస్ట్ అయితే ఉంటుంది కంపేర్ టు ప్రైస్ పాయింట్. సో మీకు 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే ఇది కూడా మీకు. అండ్ ఇది కూడా i3 11th generation ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ క్లాక్ స్పీడ్ అండ్ ఇంటెల్ అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్తో వస్తుంది. 8 GB ర్యామ్తో వస్తుంది. 3200 MHz అండ్ అలానే మనకి 256 GB SSD స్టోరేజ్తో వస్తుంది. సో బ్యాక్లెట్ కీబోర్డ్ చెప్పాను కదా ఇందాక. సో ఇందులో మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే చూడడానికి అయితే ఉండదు. HD కెమెరాతో వస్తుంది. 46 watt hour బ్యాటరీతో వస్తుంది. 1.8 kgs వెయిట్తో వస్తుంది. మీకు ఏవైతే పోర్ట్స్ ఉన్నాయో ఇక్కడ నేను స్క్రీన్ మీద పోర్ట్స్ అయితే చూడొచ్చు. అప్గ్రేడబిలిటీ ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అప్గ్రేడబిలిటీ అయితే ఉండదు. Windows 10తో వస్తుంది. MS Office 2019తో వస్తుంది. ఓవరాల్గా ప్రాబ్లమ్స్ అయితే అదే. TN ప్యానల్తో వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ అయితే ఉండవు. బ్యాక్లెట్ కీబోర్డ్ ఉండదు. ఈ మూడు లేనందున ఇది థర్డ్ ప్లేస్లో అవుతుంది. సో మీకు ఇవి పెద్ద ప్రాబ్లం కాదనుకుంటే దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇవి నా బెటర్ పిక్స్ 40,000 రూపీస్లో. ఫస్ట్ వచ్చేసి HP 14s 42,000 నుంచి 43,000 మధ్యలో. అదే 40,000 నుంచి 41,000 మధ్యలో వచ్చేసి మీకు Lenovo IdeaPad 3. అండ్ 39,000 నుంచి 40,000 బడ్జెట్లో వచ్చేసి మీకు Redmi Book 15 ఈ-లెర్నింగ్ ఎడిషన్. ఈ మూడింటిని అయితే కన్సిడర్ చేయండి. ఇవి కాకుండా మనకున్న కాంపిటేటర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ HP 14sలోనే మనకి DY2506 TU అని ఉంది. అది కూడా 41,000కి వస్తుంది. బట్ కాకపోతే అందులో మీకు 8 GB ర్యామ్ ఉంటుంది. కానీ మీకు అది హై స్పీడ్ ర్యామ్ అయితే కాదు. 2666 MHz అయితే ఉంటుంది. అండ్ నో బ్యాక్లెట్ కీబోర్డ్. అందులో కూడా మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ చూడడానికి అయితే ఉండదు. మేజర్గా ఈ ల్యాప్టాప్లో వచ్చేసి హీటింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. మంచి దోశలు వేసుకునే రకంగా ఉందట. సో అందుకని దీని అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ ఇంకో కాంపిటేటర్ చూసినట్లయితే మనకి Asus VivoBook 14 అయితే ఉంది. సో ఈ మోడల్ వచ్చేసి X415EA EK342TS మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఇది వచ్చేసి 40,000 ఉంది. సో దీంట్లో ప్రాబ్లం నో బ్యాక్లెట్ కీబోర్డ్, VGA కెమెరాతో వస్తుంది, వెబ్ కెమెరా. అండ్ డిస్ప్లే క్వాలిటీ అనేది ఫుల్ హెచ్డీ అయినప్పటికీ యావరేజ్ డిస్ప్లే క్వాలిటీ, నో బ్యాక్లెట్ కీబోర్డ్. సో బిలో యావరేజ్ వెబ్ కెమెరా. అప్గ్రేడబిలిటీ ఆప్షన్స్ మీకు చూసినట్టయితే కొంచెం బెటర్ అయితే ఉన్నాయి. ఎక్సెప్ట్ దట్ మీకు అంత బెటర్ అయితే ఏం లేదు. అండ్ MS Office కూడా మీకు ఇందులో ఇవ్వట్లేదు. స్టూడెంట్స్ ఖచ్చితంగా అది ఇంపార్టెంట్. ఈ రీజన్స్ వల్ల నేను దీన్ని అయితే పిక్ చేయలేదు. అండ్ లాస్ట్ వచ్చేసి Lenovo IdeaPad Slim 3 2021. ఇందులో వచ్చేసి మీకు బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే చూడడానికి అయితే ఉండదు. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ నేను దీన్ని అయితే పక్కకైతే పెట్టాను. ఇది కూడా 42,000 రూపీస్కి వస్తుంది. ఇప్పుడు మంచి ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అయితే పక్కన పెట్టాను. ఇంతకు మించి బెటర్ ఆప్షన్స్ అనేది మీకు ఇంకో 2-3,000 మీరు యాడ్ చేసుకోగలిగితే 45 వరకు వెళ్ళగలిగితే మీకు అక్కడ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. లేదు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 42-43 అనుకుంటే మాత్రమే దీని అయితే కన్సిడర్ అయితే చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో వచ్చేసి చాలా మంది డెల్ ల్యాప్టాప్స్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అని అడుగుతున్నారు. నేను జనరల్గా 60,000 బిలోలో డెల్ ల్యాప్టాప్స్ ప్రిఫర్ చేయను. ఎస్పెషల్గా 40,000 బడ్జెట్లో డెల్ ల్యాప్టాప్స్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదంటే పూర్ డిస్ప్లే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 2666 MHz ర్యామ్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు స్టిల్ 40,000 బడ్జెట్లో. సో హై స్పీడ్ ర్యామ్స్ అయితే యూజ్ చేయట్లేదు. అందుకని డెల్ ల్యాప్టాప్స్ ఏవి కూడా నేను పిక్ అయితే చేయలేదు. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యాజ్ ఎల్ యాజ్ పాజిబుల్ మీకు 30,000 రూపీస్లో కూడా మీకు బెటర్ ల్యాప్టాప్స్ ఏంటి, ఆ కాంపిటేటర్స్తో పోలిస్తే వేరే ఎందుకు బెటర్ కాదో కూడా మీకు చెప్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అక్కడ నుంచి చాలా ఫాస్ట్గా మన వీడియోస్ అయితే చూడొచ్చు. ఎనీవే థాంక్స్ ఫర్ వాచింగ్. బై. జై హింద్.
Won't say pretty, please, or speak in little while.